మెగాస్టార్ చిరంజీవి ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అనిల్ రావిపూడితో చేతులు కలిపాడు. వీరి కాంబోలో ఒక మూవీ రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నిరూపించుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు ముందే చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా కన్ఫర్మ్ అయింది. ఆ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి అనధికారికంగా ఒప్పుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కావడంతో ఖచ్చితంగా మెగా కాంపౌండ్ నుంచి దర్శకుడు అనిల్‌ని వదిలిపెట్టకుండా వెంటనే చిరంజీవితో సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం తాను చిరంజీవి గారి సినిమా కోసం రెడీ అవుతున్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా విషయమై మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ఖచ్చితంగా ఒక మంచి సినిమాను ఇస్తాను అన్నాడు. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడతారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా మంచి మెలోడీ సాంగ్స్‌ను పెట్టనున్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని 3 పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే చిరంజీవి వంటి మాస్ హీరోకి మంచి సాంగ్స్ పడితే ఖచ్చితంగా అంతకు మించి సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో సినిమా గురించి, సినిమాలోని పాటల గురించి అప్పుడే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంబర' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని తెలుస్తుంది. సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిరంజీవి తదుపరి సినిమా అతి త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవిని సంక్రాంతికి తీసుకువచ్చేందుకు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తానని, ఒక మంచి సినిమాను అందరి ముందుకు తీసుకువచ్చే విధంగా తన హార్డ్ వర్క్ ఉంటుంది అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అందరికీ దర్శకుడు అనిల్ రావిపూడి హామీ ఇచ్చాడు. సంక్రాంతికి మరోసారి వచ్చి విజయాన్ని సొంతం చేసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను 70 రోజుల్లో చేసిన అనిల్ రావిపూడి ఖచ్చితంగా చిరంజీవి సినిమాను 100 రోజుల లోపే ముగించే అవకాశాలు ఉన్నాయి. కనుక వచ్చే ఏడాది సంక్రాంతికి చిరు, అనిల్ రావిపూడి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.